జగదీష్ చంద్ర బోస్ ఈ వృక్షాలకి ప్రాణాలు ఉన్నాయని పరిశోధన చేసి కనుగొన్నాడు అంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంటారు కబురు ఏమండి. కానీ ఈ వృక్షాలకు ప్రాణాలు ఉన్నాయని మనకి ఎప్పటి నుంచి తెలుసు? ఇప్పుడు ఈ సాంఖ్యశాస్త్రంలో నేను రాశాడు, వృక్షకులు లతౌషధి వనస్పతి తృణవీరుధాది నా భోక్తృభోగాయతన పూర్వవతు అని. అంటే వృక్షాలు, తీగలు, బరి, జన్న మొదలైనటువంటి ఔషధులు, పనస మొదలైనటువంటి వనస్పతులు, గడ్డి, అలాగే అల్లుకునే వీరుధాలు, వీటన్నిటికీ కూడా లోపల జీవుడున్నాడు, శరీర నిర్మాణం జరుగుతుంది. ఇదంతా కూడా అంతకు ముందు జన్మలో ప్రాణి చేసిన కర్మల వలన ఈ రకమైన జన్మలు వస్తాయని చెప్పాడు. అంటే వీటన్నిటిలోనూ ప్రాణి ఉన్నాడు. మనుషుల శరీరంలో ఎలా అయితే ప్రాణి ఉన్నాడో వీటన్నిటిలోనూ ప్రాణి ఉన్నాడు, చైతన్యం ఉంది. ఇది ఎవరు చెప్పారు? కపిల మహర్షి చెప్పాడు. ఇక కపిల మహర్షి చెప్పటి వాడు రామచంద్రమూర్తి కంటే 25వ తరం పూర్వం సగరుడు ఉన్నాడు. ఆ సగరుని కాలం ఉన్నాడు ఈ కపిలుడు. రామాయణంలో వస్తుంది చూసారా. ఆ కాలంలోనే చెట్లు మొదలైనటువంటి వాడికి ప్రాణం ఉంది అని చెప్పని మనకు చెప్పిన ఆయన కపిల మహర్షి. రామచంద్రమూర్తికి 34వ తరంలో ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో కూడా ఈ మాట ఉందిట, ఒక మనిషి శరీరంతో పాపాలు చేసినట్లయితే చెట్టు, చామలు మొదలైన జన్మలు వస్తాయి. శరీరజై కర్మ దోషై యాతి స్థావరత నర వాచికై పక్షిమృగతాం. చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కొందరు నోటితో ఏవో అనేసి ఊరికే నోటితోనేగా అంటే ఏం చేయలేదు కదా అనుకుంటారు. చట్టం ప్రకారం వాళ్ళకి శిక్ష ఉండకపోవచ్చు, వాళ్ళు తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళు మళ్ళీ జన్మలో పక్షులుగా, పశువులుగా పుట్టాలి. అప్పటి నుంచి చెట్లు మొదలైనటువంటి వాడికి ప్రాణాలు ఉన్నాయనేది మన వాళ్ళు గ్రహించారు. అంతేకాదు దీనివల్ల ఇంకోటి కూడా తెలుస్తుంది, పునర్జన్మ ఉంది. వీళ్ళు మానవులు మళ్ళీ మానవులుగానే పుట్టక్కర్లా. మానవులు పశువులుగా పుట్టచ్చు, పక్షులుగా పుట్టవచ్చు, చెట్లుగా కూడా పుట్టవచ్చు. కానీ ఋషుల చరిత్ర మనం చదువుకుంటే మనకు వాళ్ళు రాసిన గ్రంథాలు, వాళ్ళు చెప్పిన విషయాలు తెలుస్తాయి. ఇది తప్పనిసరిగా చదవలసినటువంటి విషయం. ధార్మికులైన వాళ్ళు, ఆస్తికులైన వాళ్ళు, హిందువులు, తమ సంస్కృతి పట్ల విశ్వాసం గల వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాలు చదవాలి.